जी हेलो నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా की, भारत माता की. फिर एक बार, फिर एक बार, फिर एक बार, फिर एक बार, बार बार వారు యాత్రను ప్రారంభించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకుని ఈ నామినేషన్ కార్యక్రమంలో వారు ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. మైనార్టీ సోదరులందరూ కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకుని ఈ యొక్క ఊరేగింపులో వారు పాల్గొనడం జరుగుతుంది. అందరికీ వారికి కూడా స్వాగతం సుస్వాగతం. హైదరాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ వీరందరూ కూడా స్వాగతం పలుకుతుంది. हम तेरा पतंग काटने आए और काट भी दिए पहले से ही. अब सिर्फ हमारे इलेक्शंस में हमारा जीत देखना है. हम उस हर पसमंदा के साथ ठहरेंगे, हर उस हिंदू भाई के साथ ठहरेंगे. और पहली बार बता रहे हम इन 5 सालों में हम इंडस्ट्रीज लेके आएंगे यहाँ पर. इन 5 सालों में हम IT कंपनी लेके आएंगे इधर. 40 सालों में यहाँ पे IT कंपनी क्यों नहीं आया? इनके दंगे फसादों की वजह से डरते IT कंपनी वाले इधर आने के लिए. खत्म कर देंगे इसको. मोदी भाई का जो बात है सबका साथ, सबका विकास, सबका प्रयास, सबका विश्वास, हम सब मिलकर इसी हैदराबाद लोकसभा पार्लियामेंट को दुनिया में नंबर 1 पार्लियामेंट लोकसभा पार्लियामेंट बना के दिखाएंगे. అందరూ కూడా ఒకే స్పీడ్లో మెయింటైన్ కావాలి. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఊరేగింపు యొక్క లైన్ని మెయింటైన్ చేస్తూ ప్రజలందరూ కూడా వీరికి స్వాగతం పలుకుతున్నారు. బ్రహ్మాండమైన స్వాగతం లభిస్తుంది. బ్రహ్మాండమైనటువంటి ప్రజల యొక్క అభ్యర్థన లభిస్తుంది. ప్రజల యొక్క సహకారం లభిస్తుంది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ నుండి మన యొక్క
బీజేపీ అభ్యర్థి గెలిచే విధంగా అందరూ సహకరిస్తున్నారు. అందరూ కూడా పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఈ యొక్క మాధవీలత గారికి స్వాగతం పలుకుతున్నారు. కార్యకర్తలందరూ కూడా ఈ జీబులో ముందుకెళ్ళాలి. యువ మోర్చా కార్యకర్తలు వెహికల్స్ ఆపొద్దు, స్లోగా ముందుకు వెళ్తూ సాగాలి. ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు మన యొక్క యాత్ర ఉంటుంది. వరుస క్రమంలో ఈ యొక్క నామినేషన్ ర్యాలీ ముందుకు సాగుతుందో కార్యకర్తలందరూ కూడా నడవలేనటువంటి వాళ్ళు వాహనాలు ఎక్కాల్సిందిగా నేను కోరుతున్నాను. మహిళా కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క అభ్యర్థి ఒక వాహనానికి వెనకాల ఉన్నటువంటి అన్ని కార్లు మనవి కాబట్టి కార్యకర్తలందరూ కూడా మహిళా కార్యకర్తలు నడవలేనటువంటి వారు ఆ వెనకాల ఉన్నటువంటి కార్లలో ఎక్కండి అని నేను వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వెనుక వరుసలో ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి ఏదైనా వాహనాలు ఉంటే ఆ వాహనాల్లో ఎక్కి మీరు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. వెనకాల ఉన్నటువంటి వాహనాలు ఉన్నాయి, వాహన శ్రేణి ఏదైతుందో దాన్ని అంతా కూడా ముందుకు పంపించాలని పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖాళీ ఉన్నటువంటి వాహనాల్లో మహిళా కార్యకర్తలు ఎక్కాల్సిందిగా నేను కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంటు నుండి ఈరోజు ఏదైతే ర్యాలీ బయలుదేరుతుందో, ఏదైతే మాధవీలత గారు ఈ యొక్క నామినేషన్ పత్రాలను సమర్పించడానికి భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉదయించను మాధవీలత భాగ్యనగర కమలంలో భాగ్యలక్ష్మిలాగా తనకంటూ ఎదురే లేదు. తన ఊపిరి హైదరాబాద్లో తన మాటే మొల్లే పోదు, తన మనసే వెన్నెల పాడు. హైదరాబాద్ చీకటి రాజని కొట్టెలు పోగాలమే నాలుగు పాదల మీదున నడుచును నిజమే. అమర దుర్గ అమర కాళి అమర చండిగా అన్యాయాన్నెదిరించే అభినవ రుద్రమదేవి ఉద్భవించి ఉదయించెను మాధవీలత భాగ్యనగర కమలంలో భాగ్యలక్ష్మిలాగా. जय श्री राम। देखो देखो कौन आया। अब की बार भारतीय जनता पार्टी। जय श्री राम, जय श्री राम। हमारे गोलकुंडा जिला के अध्यक्ष वी पांडु यादव जी, भाग्यनगर के जिला के अध्यक्ष सुरेंद्र रेड्डी जी और हमारे
गोलकुंडा जिला के इंचार्ज रामकृष्णा जी यहाँ पर आए। सभी कार्यकर्ता हम लोग जल्दी जल्दी जाना है, रोड को एकदम सीधे सीधे साइड में लेकर, ना लोगों को तकलीफ हो ना अपने को तकलीफ हो। जल्दी जल्दी अगर गए तो हम सभी लोग रीच होते बगल में। आप सबसे निवेदन करता हूँ कि अल्लाह अल्लाह ऐसे ही आगे बढ़ते जाइए प्लीज, कृपया करके। मैं हैदराबाद का दीदी आया, बोलना है आप सबको, देखो देखो कौन आया, देखो देखो कौन आया, देखो देखो कौन आया, देखो देखो कौन आया, देखो देखो कौन आया। जय श्री राम, जय श्री राम। भारत माता की, भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी। वोट फॉर, वोट फॉर, वोट फॉर। अब की बार सभी को बहुत बहुत धन्यवाद। जय श्री राम। टू వీలర్ని ముందుకెళ్ళండి, దాని ముందు ముందు కావాలని ఎంతో వాడడానికి ముందుకెళ్ళండి. వాహనం ముందుకెళ్ళాలి. జీప్ ఎందుకు ఆగిందో తెలియట్లేదు బాబు. కార్యకర్తకు నా హృదయపూర్వక అభినందనాలు. మీలోని ఈ ఆనందం, సంతోషం, ఉత్తేజం వందలై, వేలై, లక్షలై, కోట్లై, అనంతమైనలో కలిసిపోతాయి. ఈసారి మనం దీన్ని గెలుచుకొని రామచంద్రుడి పాదాలకు దీన్ని అర్పిస్తామని నేను వాగ్దానం చేస్తున్నాను. ఈసారి మనము సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని ముందుకు తీసుకొని వెళుతూ అసలు హైదరాబాద్ లోక్సభ పార్లమెంటులో చరిత్ర సృష్టించాం. ఈ చరిత్రను సృష్టించబోతున్నాము. జయ బోలో భారత్ మాతా కి, జయ బోలో భారత్ మాతా కి జై. కార్యకర్తలు ఈ రోడ్డుకు రెండు పక్కల ఉన్న పాలు పంచుకోవాలి. భోజన వ్యవస్థ ఉంది, అక్కడ మంచినీళ్ళ వ్యవస్థ ఉంది. మీరందరూ కూడా 4 గంటల నుండి చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుండి ఇంత ఎండలో కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి, ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకు అభినందనలు, ధన్యవాదాలు. కార్యకర్తలందరూ కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్కి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరు కార్యకర్తలు పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు. స్టేట్ ఆఫీస్ కార్యాలయంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఎగ్జిబిషన్ కు వచ్చి భోజనం చేయవలసిందిగా మనవి. అదేవిధంగా మాధవీలత గారికి న్యాయం చేయడానికి వచ్చిన న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. స్టేట్ ఆఫీస్ లో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి రావాలి. పొద్దున 8 గంటల నుండి ఇప్పటి వరకు ర్యాలీ వెంబడే ఉండి ఈ ర్యాలీని విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఉత్సాహం 13వ తారీఖు వరకు కూడా అదే విధంగా ఉండాలని, దాని తర్వాత 4